ప్రెజెంట్ ఒక న్యూస్ విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. అంటే ఇది నేను రెగ్యులర్‌గా చేసేటువంటి వీడియో కాకుండా ఇది ఎక్స్‌ట్రా వీడియో పెడుతున్నాను అనమాట. అదేంటంటే చాలా కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి టాపిక్ ఏంటి అంటే ప్రస్తుతానికి యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ వాళ్ళు వరల్డ్ వైడ్ అంటే గ్లోబల్‌గా వీసా అపాయింట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అది పాస్ చేశారంట. అయితే ఇక్కడ ఉన్నటువంటి సింపుల్ కన్‌ఫ్యూజన్ ఏంటంటే ఫస్టు ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకొచ్చిందో మొత్తం విపరీతంగా ఈవెన్ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్, రాయిటర్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ అన్ని న్యూస్ పేపర్స్‌లో కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని అపాయింట్మెంట్స్ పాస్ పెట్టారు అని చెప్పేసి తర్వాత కొంత గందరగోళం, ప్యానిక్, టెన్షన్ అంతా క్రియేట్ చేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ లేదు ఇది ఓన్లీ నాన్ ఇమిగ్రెంట్ వీసాలే. అంటే నాన్ ఇమిగ్రెంట్ ఇన్ ద సెన్స్ EB1, EB2, EB3 ఎవరైనా ఈ గ్రీన్ కార్డులో అంటే పర్మనెంట్ రెసిడెన్సీ అప్లై చేసుకునేటువంటి అపాయింట్మెంట్స్ ఏమేమైతే ఉంటాయో వరల్డ్ వైడ్ అవి పాస్ పెట్టాము అని. కానీ అన్ని న్యూస్ వీడియోస్లలో వాటిలలో అంటే జనరల్‌గా ఏది మన ఈ న్యూస్ ఆర్టికల్స్‌లో కాకుండా మామూలుగా విజువల్ న్యూస్ ప్రెజెంటేషన్ చేసేటువంటి ఛానల్స్ కూడా అన్ని పెద్ద పెద్ద ఛానల్స్ కూడా చాలామందికి అపాయింట్మెంట్ రీస్కెడ్యూల్ అయింది. అంటే మీ అపాయింట్మెంట్ రీస్కెడ్యూల్ అవుతుంది. కానీ ఎప్పుడు ఇస్తామో తెలీదు. ఫర్దర్‌గా మేము స్కెడ్యూల్ చేస్తాము. ప్రస్తుతానికైతే మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది అని చెప్పి క్యాన్సిలేషన్ ఈమెయిల్స్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారనమాట. అయితే 100% క్లారిటీ ప్రస్తుతానికి లేదు. మొత్తం టోటల్ ఇమిగ్రెంట్ వీసాలు, నాన్ ఇమిగ్రెంట్ వీసాలు అన్నీ ఆపేశారా? లేదు ఓన్లీ H1 ఫస్ట్ ఉన్న దాని ప్రకారం ఏంటంటే ఓన్లీ గ్రీన్ కార్డ్స్‌కి సంబంధించినవి వాళ్ళ ఎవరెవరైతే కౌన్సిలర్స్ ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కోసం మేము అవి ఆపాము అని చెప్పేసి. కానీ దాని ఇంపాక్ట్ దీని మీద ఖచ్చితంగా పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే ఇప్పుడు 10 మంది ఉండే ఆఫీసర్లు ఒక్కొక్క ఆఫీసర్లు హ్యాండిల్ చేసేటప్పుడు అన్ని అప్లికేషన్స్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఓన్లీ పర్టికులర్గా గ్రీన్ కార్డ్ అప్లికేషనా? ఓకే, గ్రీన్ కార్డు కోసమే ఆఫీసర్స్, H1 కోసమే ఆఫీసర్స్ ఇలా సపరేట్గా ఉండరు కదా. చాలామంది ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ అన్ని రకాల అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు ఈ మినిట్ స్టూడెంట్ వీసా అప్లికేషన్ చదవచ్చు వాళ్ళు. నెక్స్ట్ మినిట్ వచ్చేసి H1కి వెళ్ళొచ్చు. ఆ నెక్స్ట్ మినిట్ వచ్చేసి L1కి వెళ్ళొచ్చు. చెప్పలేము. అంటే వాళ్ళకు ఉన్నటువంటి సిరీస్లో ఎలకేట్ చేసినటువంటి అపాయింట్మెంట్స్ దాంట్లో ఏ అప్లికేషన్ అయినా రావచ్చు అనమాట. అందుకే వాళ్ళ అప్లికేషన్ టు అప్లికేషన్ సడన్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే విపరీతంగా సర్క్యులేట్ అయినటువంటి న్యూస్ ఏంటి అంటే అన్ని అపాయింట్మెంట్స్ పాస్ అని. సో ఒక చోట అదే అని వస్తుంది, ఒక చోట నాన్ ఇమిగ్రెంట్ అని. అంటే మనం తెలుసుకొని కరెక్ట్గా చెప్పు ఇప్పుడు ChatGPTలోకి వెళ్ళి అడిగినా అది కూడా మిక్స్డ్ రియాక్షన్స్ ఇస్తుంది. ఎందుకు అంటే ఒక న్యూస్ ఆర్టికల్ ఇలా ఉంది, ఒక న్యూస్ ఆర్టికల్ అలా ఉంది. సో కాబట్టి ఏంటంటే చాలామందికి ప్రస్తుతానికి ఈమెయిల్స్ అయితే వస్తున్నాయంట, రీస్కెడ్యూల్ చేస్తున్నాం. అంత గందరగోళంలో ఉంది పరిస్థితి. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కోసం ఒకవేళ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూస్ స్కెడ్యూల్ ఆపినా దాని ఇంపాక్ట్ దీని మీద పడుతుంది. ఎందుకంటే కొంత ప్రెషర్ అనేది డెఫినెట్గా వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళ ఆఫీసర్స్ ఉండరు కాబట్టి అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటారు కాబట్టి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవటం, రీస్కెడ్యూల్ అవటం జరుగుతుంది. అయితే ఇక్కడ హెడేక్ ఎక్కడ వస్తుందంటే చాలామందికి ఎవరెవరికైతే ఈమెయిల్స్ వచ్చినాయో ఇది న్యూస్ దాని ప్రకారం పర్సనల్గా నాకు ఎవరు చెప్పలేదు. న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం ఈమెయిల్స్ ఎవరెవరికైతే వచ్చినాయో వాళ్ళకి రీస్కెడ్యూల్ అయిన అపాయింట్మెంట్ డేట్ రావట్లేదంట. వాళ్ళకి ఓన్లీ జస్ట్ ఏంటంటే మీ వీసా క్యాన్సిల్ అయింది, అది మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది, నెక్స్ట్ ఫర్దర్గా వీళ్ళు ఇన్ఫార్మ్ యూ అని వస్తుంది అనమాట. ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ పబ్లిక్ ఛార్జ్ రూల్ అనేది ఒకటి వస్తుంది కదా నెక్స్ట్ మంత్ నుంచి సెప్టెంబర్ 18th సంథింగ్ అప్పటి నుంచి పబ్లిక్ ఛార్జ్ అంటే ఎవరైనా బెనిఫిట్లు క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇవ్వకూడదు అని వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఏంటంటే ఇప్పుడు ఈ గ్రీన్ కార్డులు EB1, EB2, EB3 ఎవరెవరు తీసుకుంటారో వాళ్ళ అప్లికేషన్స్ అసెస్ చేసేటప్పుడు ఎలా అసెస్ చేయాలి ప్రాపర్గా అసలు ఏంటి అని వీళ్ళకి ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే ఏది ఫ్రాడ్ అప్లికేషన్ ఏది కాదు. ఇప్పుడు యూఎస్లో ఉండి అక్కడ I-485 యాక్సెప్ట్ అయ్యి అక్కడ ఇంటర్వ్యూ చేయటం ఒక డిఫరెంట్ కేసు అయితే ఇప్పుడు అబ్రాడ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఎవరైనా ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ అప్లై చేస్తున్నారు అనుకోండి. సో అంటే అక్కడ పిల్లలు US సిటిజన్లు అయి ఉంటారు, వాళ్ళ మదర్కి స్పాన్సర్ చేస్తారు, ఫాదర్కి స్పాన్సర్ చేస్తారు, వాళ్ళు ఇక్కడ వీసా ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు వాళ్ళ ఏజ్ని బట్టి రేపు పొద్దున వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో 78 years పేరెంట్ ఉన్నాడండి, ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, గ్రీన్ కార్డ్ అప్లై చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ పిల్లోడు అక్కడ అమెరికాలో ఉంటాడు. సో ఒకసారి గ్రీన్ కార్డ్ వచ్చిందంటే మెడికల్ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయాలి కదా. ఆబ్వియస్లీ ఒక ఇన్సూరెన్స్లు కట్టుకోనండి, ప్రైవేట్ మెడికల్కి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదో ఒక రకంగా అయితే బెనిఫిట్స్కి అయితే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి రేపు పొద్దున ఈ 78 years అతను అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండి కనుక అక్కడ ఇఫ్ ఈ ఫాల్ ఇంటూ సిక్ ఆ సిచ్యువేషన్లో అక్కడ గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళకి స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా. ఇలాంటివన్నీ కన్సిడర్ చేసేటువంటి ట్రైనింగ్ వాళ్ళకంటే ఎవరిని కన్సిడర్ చేయాలి, ఎవరిని కన్సిడర్ చేయకూడదు, ఇతను వస్తే మనకి ఏమైనా కంపెనీ మన కంట్రీకి
రేపొద్దున ప్రాబ్లం ఏమన్నా అవుతుందా, ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వటం కోసం అనేసి ఉందనమాట. అంటే మొత్తానికి ఇది మరి ఈ అపాయింట్మెంట్లు అనేవి ఈ ఇమిగ్రెంట్ నాన్ ఇమిగ్రెంట్లు రెండిటికి ఆపేసారా లేదా అనేది ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు. కానీ జనరల్గా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. ఒక న్యూస్ ఇలా చెప్తుంది, ఒక న్యూస్ అలా చెప్తుంది, మళ్ళీ వాళ్ళు కాదంటారు. కానీ మెయిన్ అన్ని న్యూస్ ఛానల్స్ మాత్రం ఈరోజు చెప్పినటువంటి విషయం ఏంటంటే మొత్తం వరల్డ్ వైడ్ ఇమిగ్రేషన్స్ వీసాలకన్నిటికీ పాజ్ అనేది పెట్టారు. అంటే కొన్ని వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారు అనేసి. సో మీరు చూసుకోండి, మీరు ఎవరైనా సరే మీకు కనుక వీసా అపాయింట్మెంట్ స్కెడ్యూల్ చేస్తుంటే అది B1 B2 కావచ్చు, H1 కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, మీకు ఏమైనా ఈమెయిల్ ఏదైనా వచ్చిందా చెక్ చేసుకోండి. మీరు డైరెక్ట్ బయలుదేరి ఎంబసీకి వెళ్ళిపోయారనుకోండి మీకు ఇబ్బంది కావచ్చు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా మీరు అపాయింట్మెంట్ లేదు అని అంటే ఇబ్బంది పడతారు. అందుకని ఈమెయిల్స్ చెక్ చేసుకోండి, స్పామ్ ఫోల్డర్స్ చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ హెడేక్ ఏంటంటే ఒకవేళ H1 వాళ్ళకి కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ వాళ్ళ అపాయింట్మెంట్ కనుక క్యాన్సిల్ అయితే మళ్ళీ అపాయింట్మెంట్ దొరకటం నరకం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక మళ్ళీ ఇప్పుడు ఇమ్మీడియట్గా విత్ ఇన్ 10-15 డేస్లో ఇస్తారా లేదా గ్యారంటీ లేదు. ఇంకొక తలనొప్పి ఏంటంటే ఇప్పుడు ఈ పాస్ పెట్టారు కదా వాళ్ళకి, ఈ పాస్ అనేది ఎన్ని రోజులు, 10 రోజులా, 2 రోజులా, 3 రోజులా, 4 రోజులు తెలీదు. సో తెలియనప్పుడు 10 మంది ఆఫీసర్లు, 2 ఆఫీసర్లు ఆ ట్రైనింగ్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు చేసేటువంటి వర్క్ ఇంపాక్ట్ వచ్చి వీళ్ళ మీద పడుతుంది కదా. సో మళ్ళీ తర్వాత ఈ గ్రీన్ కార్డులు ఏమేమైతే పాస్ పెట్టారో మళ్ళీ వీళ్ళకి రీస్కెడ్యూల్ చేయాలి కదా అపాయింట్మెంట్లు. మరి వీళ్ళకి ఫస్ట్ ఇస్తారా, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వాళ్ళ అపాయింట్మెంట్లు తీసేసి వీళ్ళని అలో చేస్తారా, మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వాలంటే స్లాట్ అవైలబిలిటీ ఉండాలి కదా. ఆల్రెడీ ఉన్న వాళ్ళవి స్లాట్ అవైలబిలిటీని తీసేసి వీళ్ళకి ఇవ్వలేరు కదా, వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు ఇస్తే. సో అంత గందరగోళంగా ఉంది. మీరు అసలు న్యూస్ చూస్తే ఇప్పుడు ఎట్లుందంటే ఎవ్వడికి ఏం అర్థం కావట్లేదు. ఏ అపాయింట్మెంట్లు ఆగిపోయినాయో తెలియదు, ఏ అపాయింట్మెంట్లు నడుస్తున్నాయో తెలియదు. కానీ రూల్ ప్రకారం ఏంటి అంటే నాన్ ఇమిగ్రెంట్ అప్లికేషన్స్ ఏమేమైతే ఉన్నాయో అవి అపాయింట్మెంట్స్ ఆపలేదు, ఓన్లీ ఇమిగ్రెంట్ బేస్డ్ అపాయింట్మెంట్సే ఆపాము అనేసి వాళ్ళు చెప్తున్నారు. బట్ హౌఎవర్ దాని ఇంపాక్ట్ దీని మీద కూడా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ అప్లికేషన్ ఏ కేటగిరీలో వస్తుందో చూసుకోండి, మీకు ఏమైనా ఈమెయిల్ వచ్చిందో రాలేదో చూసుకోండి, రీస్కెడ్యూలింగ్ డేట్ చూసుకోండి. సో ఇవన్నీ ప్రాపర్గా చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో కనుక మీరు అంటే వర్త్ అనిపిస్తే ఒక 4 షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.